అండి, వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు చికెన్ పులావ్ ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కేజీ చికెన్లోకి పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 4 ఇలాచి, 4 లవంగ మొగ్గలు, 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి. చికెన్ని మ్యారినేషన్ చేసి ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలి. స్పైసీగా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అరగంట సేపు పక్కన ఉంచేసుకున్న తర్వాత బిర్యానీ వండుకోవడానికి సరిపడా గిన్నెను పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా సరుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలాని 2 స్పూన్ల వరకు వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చికెను బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి తీసుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున 4 గ్లాసులు బాస్మతి రైస్కి 6 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. నాకు ఈ బిర్యానీ గిన్నె చిన్నదైపోయిందండి, అందుకని నేను వేరొక గిన్నెలోకి మార్చుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. నీళ్లు బాగా ఉప్పగా ఉండాలండి, అప్పుడే రైస్కి ఉప్పు పడుతుంది. బిర్యానీ వండేటప్పుడు రైస్ విరిగిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి. రైస్ వేసిన తర్వాత మంటను పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే అస్తమాను కలపకుండా ఉండాలండి. నేను వాటరు ఈ కొద్దిగా ఉన్నప్పుడే మంటను లో ఫ్లేమ్లో పెట్టేస్తానండి. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని పులావ్ని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.